టీవీలో చూసినా న్యూస్ పేపర్స్లో చూసినా కూడా ఈ వార్తే. మనిషి 150 సంవత్సరాలు బతుకుతాడు అని చెప్పేసి. అంటే ఇది ఇది సాధ్యమా అసాధ్యమా అనేది కదా మన డిస్కషన్. అంటే థియరిటికల్ గా ఇది సాధ్యమేనండి. అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక కాలం బతికినటువంటి వ్యక్తి ఫ్రాన్స్ లో ఉండింది. ఆమె పేరు జేన్ క్లమోర్ అనే ఆవిడ 122 సంవత్సరాలు బతికింది. అంటే చాలా మంది చాలా చోట్ల ఇంకా 130 ఏళ్ళు బతికారు, 140 ఏళ్ళు బతికారు అని చెప్తారు, కానీ వాటికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు. సో ఈవిడిది ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోని ప్రూఫ్లతోని ఉన్నటువంటిది ఇప్పటి వరకు మన చరిత్రలో ఏమిటంటే ఫ్రెంచ్ ఉమెన్ జేన్ క్లమోర్ అనే ఆవిడ 122 సంవత్సరాలు బతికింది. అది మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్. అయితే ఈ మధ్య 150 సంవత్సరాలు బతకొచ్చు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చింది. అది ఎంటర్ కాని రంగం అంటూ లేదు. టెక్నాలజీ చాలా అద్భుతంగా డెవలప్ అయింది. ముఖ్యంగా వైద్య శాస్త్రంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని విస్తృతంగా వాడటం జరుగుతుంది. దీని ద్వారా ఏమిటంటే మనం రోగాన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. శరీరంలో వచ్చే మార్పుల్ని ముందే 10 ఏళ్ల ముందుగానే గుర్తించి వాటికి విరుగుడు చర్యల్ని చేపట్టొచ్చు. మందుల తయారీని స్పీడప్ చేయొచ్చు. తర్వాత ఇలా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధతోని, తర్వాత డేటా సైన్స్ అంటే ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు ల్యాబ్స్లో. వాళ్ళు ఎన్నో పేపర్లు రాస్తారు. ఎంతో డేటా ఉంది. ఒక వ్యక్తి ఈ మరణం మీద లేదా ఎంతకాలం బతుకుతాడు రీసెర్చ్ చేయాలంటే పేపర్లన్నీ చదవాలి. ఆ డేటా అంతా కూడా మామూలు కంప్యూటర్లతో అనలైజ్ చేయాలి అంటే కనీసం ఒక 50-60 ఏళ్ళు పడుతుంది. అది అంత అయినా కూడా మొత్తం కంప్లీట్ చేయలేడు. అసాధ్యమైనటువంటి టాస్క్. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఎలాంటి డేటానైనా సరే మనకు నిమిషాల్లో దాన్ని కంప్లీట్ చేసి ఆ డేటా మొత్తాన్ని అనలైజ్ చేసి దాంట్లో ఫైండింగ్స్ని మనకి ఇవ్వగలుగుతుంది. దాంతో ఏమిటి అంటే ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంతో మంది సైంటిస్టులు ఎంతో ఇన్ఫర్మేషన్ని నిక్షిప్తం చేశారు గ్రంథాల్లో, తర్వాత పేపర్స్లో. వాటి మీద రీసెర్చ్ అవసరం అన్నమాట. ఆ రీసెర్చ్ చేయడానికి ఏ ఏరియాస్లో రీసెర్చ్ చేయాలి అనే దానికి ఏఐ ఆ పేపర్స్ అన్నింటినీ పరిశీలించి ఆ డేటానంతా అనలైజ్ చేసి మనకి కాంక్రీట్ గా ఏం చేయాలి, ఎలా చేయాలనేది చెప్తుంది.